ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గ్రామాన జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి. గ్రామ సభల పేరుతో 13,326 పంచాయతీల్లో ప్రభుత్వం ఈ గ్రామ సభలను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలానే మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో గ్రామ స్వరాజ్యం, స్వర్ణ గ్రామాల ఆవిష్కరణ లక్ష్యంగా సాగుతున్నట్టుగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి సంకల్పం ముందుకు సాగడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి? అలానే మొదటి విడత సభల్లో ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. గ్రామాల ఆస్తుల పరిరక్షణ పైన ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది అంటారు. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. గ్రామ స్వరాజ్యం అనగానే గాంధీ గారు చెప్పిన స్లోగన్ గుర్తొస్తుంది. సో ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున మొదటి విడత అని చెప్పారు. ఇది ప్రతి ఒక అకేషనల్గా దాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రణాళికను కూడా ప్రభుత్వం అనౌన్స్ చేస్తారు. సో ఎలా చూడాలి? ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ప్రభుత్వాల ఆస్తులు వేరు, ముఖ్యంగా గ్రామాల ఆస్తులు, ఒక చిన్న యూనిట్గా చూసేటువంటి గ్రామంలో ఆస్తులు లేకపోవడం అనేటువంటి అంశాన్ని ఆయన హైలైట్ చేస్తున్నారు. అవును, ఎలా చూడాలి? డెఫినెట్గా. అంటే పంచాయతీలు అంటే గ్రామాలు దేశానికి పుట్టుకమ్మలు అన్నట్టు పంచాయతీలు బాగుంటేనే అన్నీ బాగుంటాయి అన్నారు. పంచాయతీ కనీసం ఇప్పుడు మైసూరావారిపల్లిలో ఆయన గ్రామ సభకి నిర్వహించి పంచాయతీల విధులేంటి దాని ఇది సర్పంచి ప్రసంగించినప్పుడు వీళ్ళు వచ్చే ముందు నిన్నే 15th ఫైనాన్స్ కమిషన్ కూడా నిధులు రిలీజ్ చేశారని చెప్పారు. అదే సమయంలో అది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత పంచాయతీ ఆ పరిధిలో ఉన్న ప్రజలకు కూడా ఉంటుంది. అంటే మీరన్నట్టండి, నాకు సినిమాల కంటే దేశం ముఖ్యం అన్నాడు, రాజకీయం ముఖ్యం అన్నాడు, గ్రామాల హితం ముఖ్యం అంటున్నాడు. కాబట్టి పంచాయతీలకి కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేకపోవటం ఏంటి, ఆస్తులు లేకపోవటం ఏంటి అంటాడు. అంటే ప్రతి పంచాయతీ తన ఆస్తుల్ని ఇచ్చేసుకోవాలనేది ఒకటి మంచి ఇండికేషన్ ఇచ్చారు. అదేవిధంగా 70% వైసీపీ వాళ్ళు సర్పంచులు ఉన్నా మేము మొన్న ఆగస్టు 15కి ఈ 10,000, 25,000 పంచాయతీలు నిధుల పెంపు చేసాం. ఎక్కడ మాకు ఎటువంటి రాజకీయ ఇది లేదు దీంట్లో. కాబట్టి పంచాయతీలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అనేది ఫస్ట్ టైం ఇది చరిత్రలో ఒకేసారి 13,000 పంచాయతీలు చేస్తున్నాం. ఇది సంవత్సరానికి 4 విడతలుగా జరుగుతుంది. అంటే 5 సంవత్సరాలు 5 నెలలు 20 సార్లు ఈ గ్రామ సభలు భారీ ఎత్తున చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి సర్పంచ్ ఏంటి, సర్పంచ్ రోల్ ఏంటి, అదేవిధంగా తనకున్న విచక్షణాధికారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే జూల్ అభివృద్ధికి టీ విత్ డిప్యూటీ సీఎం అంటున్నారో అది ఎవరైతే దాతలు ముందుకు వస్తే వాళ్ళ ద్వారా పంచాయతీల నిధులు సేకరించే ఇదిలో డిప్యూటీ సీఎం కార్యాలయం ఎప్పుడూ ఉంటుంది అన్నాడు. అంటే ఒక మంచి ఇండికేషన్గా మనం చూడాలి. అంటే ఇప్పుడు అన్నిటికీ దాతల మీద ఆధారపడుతున్నారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. అమరావతికి దాతలు, అన్న క్యాంటీన్లకి దాతలు, ఇప్పుడు గ్రామాలకు కూడా దాతలు అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఎంతవరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇంకో పక్క జన్మభూమి కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. జన్మభూమి 2.0 అని చెప్తున్నారు. జన్మభూమి ఇటు గ్రామ సభలో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా భవిష్యత్తులో? లేదంటే గ్రామ సభలు వేరు, జన్మభూమి కార్యక్రమం వేరు? అంటే డెఫినెట్గా అండి, దానికి సపరేట్గా ఉన్నా ఇక్కడ ఒకటి అల్టిమేట్గా అంటే గ్రామాల అభివృద్ధి, పంచాయతీల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం. మీరు అంటున్నట్టుగా ప్రతిదీ కూడా దాతల మీద ఆధారపడితే ఎలా అంటున్నారు? మరి నిధులు లేకపోతే ఏం చేయాలి కేశవ్ గారు? మీరేనే చెప్పండి. గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైన ఈ పాలన సంక్షేమ మాటను అభివృద్ధి మర్చినప్పుడు, ప్రతిదీ కూడా నిధులు డైవర్సిఫై చేసినప్పుడు, 8.5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళినప్పుడు, ఇప్పుడు 10.5 లక్షల కోట్లు అప్పు ఉంటే సంవత్సరానికి ఇప్పుడు నెలకు వచ్చేదానికి 6,000 కోట్లు ఎక్కడి నుంచి తేయాలి? కాబట్టి ఎవరికళ్ళు పెద్ద మనసుతో దాతలు చేసే ఎన్ఆర్ఐలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని సమాజానికి చేస్తారు కదా. చేసేవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎంత దాతలు చేసినా కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాజధాని నిర్మాణం కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. 15,000 కోట్లు మొదటి విడత ఇచ్చేసారు. అట్లా పోలవరం కూడా నిధులు ఇస్తున్నారు, రోడ్లకు ఇస్తున్నారు, పనికి ఆహార పథకం పెంచి పని దినాలు పెంచారు. దానివల్ల 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే చేస్తుంటారు. కానీ వీళ్ళు చేసేది ఎంతో కొంత ఈ ప్రభుత్వం ఇది ఇవ్వటానికి 1 తారీఖు జీతాలు ఇస్తున్నారు, ఎన్ని ఇబ్బందులైనా పెన్షన్స్ ఇస్తున్నారు కదా. మనం కూడా కొద్ది సమయం ఇవ్వాలి కదా. 3 మాసాలు కూడా కాలేదు, 100 రోజులు కూడా కాలేదు కదా కేశవ్ గారు. మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? అన్ని డబ్బులు చుట్టూ నడుస్తుంది. డబ్బులు అంటే దాతలు ఎవరికళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చే గుణం ఉండేది తక్కువ మందికి ఉంటారు సార్. ఇప్పుడు అజీజ్ ప్రేమ్జీ ఉన్నాడు విప్రో, సంవత్సరానికి ఆయన 10,000 కోట్లు దానం చేస్తారు. అట్లా టాటా సంస్థలు ఉన్నాయి. కొంతమంది దానం చేయడానికి కూడా ఉంటారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే
ఏదైతే కుటుంబంలో ఒక అబ్బాయి చదువుకుంటే అతను మాత్రం అభివృద్ధి చెందుతాడు, ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటాడు. అదేవిధంగా గ్రామాల యొక్క సమస్యలు, గ్రామానికి వచ్చే నిధులు, మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చాయి. ఇప్పుడు చూడండి ఆ గ్రామ పట్టికలో మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్లో ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, పైన మోదీ గారు ఫోటో వేశారు. గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మోదీ గారు ఫోటో వేశారా? వీళ్ళేదో చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇచ్చేశారు. ఇక్కడ జనరల్గా ఇప్పుడు చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లింకప్ చేసే కదా. అది గ్రామ స్థాయిలో ప్రజలకి గత 5 సంవత్సరాలు తెలియదా? అసలు గ్రామ సభలే లేవు, ఇంకెలా తెలుస్తాయి? పంచాయతీకి నిధులే లేవు, సర్పంచ్ పవర్ ఏముంటుంది మరి? కాబట్టి గ్రామాలు స్వయం సమృద్ధితో ఎదగాలి అని అన్నాడు. ఒకవైపు కలెక్టర్ ఉన్నాడు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి తర్వాత రూరల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఆయన సెక్రటరీగా వేశారు. కృష్ణతేజ్ కూడా పక్కన ఉన్నారు. అంటే త్వరితగతిన గ్రామంలో సమస్యలు తెచ్చుకుంటే మైసూరువారిపల్లి సమస్యని రాష్ట్రం మొత్తం ఎలా ఉందో ఒక ఐడెంటిఫై అవుతుంది కదా. ఇప్పుడు ఒకటి అంటే మైసూరువారిపల్లిలోనే ఒక ప్రస్తావన చేశారు, ఒక సెంటు భూమి కూడా పంచాయతీ ఆధ్వర్యంలో లేదు. అంటే ఏమైనట్టు? నిజంగా భూములు ఉంటే ఏమైనట్టు? ఇప్పుడు భూముల చుట్టూ ఒక పెద్ద భాగవతం నడుస్తుంది. అవునండి. సో గ్రామాలకు సంబంధించినటువంటి భూములు కూడా కబ్జాల పాలైతే ఎలా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? డెఫినెట్గా తీసుకోవాలి కదా. దీనికి ఆయనకి ప్రత్యేక సమర్థవంతమైన ఆఫీసర్స్ని చేసి ఎవరైతే ఈ భూమి ఆక్రమణ గురయ్యారో, ఇది హాస్యాస్పదంగా సార్, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు మొన్నే మనం చేసుకున్నాం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, కానీ పంచాయతీలో కనీసం 1 ఎకరం కూడా పొలం లేదు అంటే ఏమైపోయినట్టు? పంచాయతీల కింద ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, పంచాయతీకి సంబంధించిన ఆస్తులు ఉంటాయి, వాళ్ళు ఇస్తుంటారు, ఎన్ని సంవత్సరాలకి లీజుకి ఇస్తుంటారు. దాని మీద వచ్చే దాంతో పంచాయతీలు అక్కడ గ్రామంలో లైట్లు కావచ్చు, బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు, నగర అభివృద్ధి కావచ్చు, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనీసం 1 ఎకరం కూడా లేకపోవటం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మరి దారుణం కదండి. మరి దీని వెనక ఎవరున్నారు? ఆనాటి పార్టీ పాలకులు ఉన్నారా? రాజకీయ పార్టీ వాళ్ళు ఏమైనా ఆక్రమించుకున్నారా? అది బయటికి తేవాలి. సమర్థవంతమైన యంత్రాంగం ఉంటే డెఫినెట్గా అది బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి, రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల నుంచి గ్రామాల అవసరాలు రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పనికి ఆహార పథకం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కావచ్చు, వీటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా 54 రకాల పనులు ఒక లిస్ట్ అవుట్ చేశారు ఆయన. అవునండి. సో అన్ని రకాల సమస్యలు గ్రామాలకు సంబంధించి పరిష్కారం అయిపోతాయి అని అనుకోవచ్చా దీని నుంచి? అంటే ఇప్పటికిప్పుడు పరిష్కారం కాకపోవచ్చు, కొద్ది సఫిషియంట్ టైంతో ఇప్పుడు సమస్యని ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలా? ఇప్పుడు పనికి ఆహార పథకం, పని దినాలు పెంచడం వల్ల ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. అది సెంట్రల్ చేతిలో ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మ్యాచింగ్ గ్రాంట్ కనుక ఇస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో వాళ్ళు 30-40% రాష్ట్రాలు చెల్లించాలనుకో, అంత చెల్లించలేమని 20% అన్నా కానీ అవి తీసుకొస్తే సకాలంలో అవి కనుక ఉపయోగించుకోగలిగితే ఒక రకంగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల 55 రకాల పనులు ఇన్వాల్వ్ చేయటం, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్తే, అంటే ఇక్కడ మనం కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పాం, ప్రాధాన్యత క్రమాన్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు ఈ ప్రభుత్వాన్ని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు 100 రోజులు కూడా కాలం ఇంకా అయినా కానీ అసలు ఈ ప్రాధాన్యాలు డిసైడ్ చేసే దానిలో రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయా? ఎందుకంటే ఒక్కరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రభుత్వం. మళ్ళీ ఆల్రెడీ అన్నారు 70% మంది వైసీపీ మద్దతుదారులైన సర్పంచులు ఉన్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. అవునండి. సో రాజకీయాలకు అతీతంగా గ్రామ సభలు గ్రామాల అవసరాలకు తగ్గట్టుగా జరుగుతున్నాయి. అది జరగాలి కదా. జరగాలనే ఉద్దేశంతో ఒకేసారి 13,600 గ్రామ సభలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, దేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా అక్కడికి వెళ్ళి రాజంపేట నియోజకవర్గంలో మైసూరువారిపల్లి చేస్తున్నారు. ఇది ఆదర్శంగా తీసుకోమంటున్నారు. తీసుకుని డెఫినెట్గా అవుతుంది. ఈ రోజుకి నైట్ ఏం అవ్వదు, కానీ డెఫినెట్గా ఆ దిశగా వీళ్ళు స్టెప్స్ అడుగులు అయితే పడుతున్నాయి కదా సార్. అడుగులు పడి ఏ విధంగా చేయాలి, అకౌంటబిలిటీ ఏంటి, కుటుంబం ఏంటి, దాని తర్వాత ఏ విధంగా దీంట్లో ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏంటి, దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇక్కడ అల్టిమేట్ అనమాట. అది అవగాహన పెంచుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళి ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని ఒక ఆదర్శవంతంగా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రామాభ్యుదయం కోసం తొలి అడుగులు పడుతున్నాయి. గ్రామ సభలను ఒకేసారి నిర్వహించడం, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు సమకూర్చడం, పనులని కేటాయించడం, ఈ ప్రక్రియలు లక్ష్యంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. అలానే ఏడాదికి 4 సార్లు చొప్పున నిర్వహించేటువంటి ప్రణాళికని గ్రామాల ఆస్తులు, ముఖ్యంగా గ్రామ పంచాయతీల ఆస్తులు ఎవరి పరమైనా కానీ ఉపేక్షించబోమనేటువంటి వార్నింగ్ని
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ సభలకి సంబంధించిన ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.